లోకానికి పంపించి కుమార్తెగా పరిశుద్ధాత్మ తండ్రి కుమారుడు ఈ లోకానికి వచ్చి సిలువ త్యాగం చేసి మనందరి కొరకు ఏం చేశాడు? రక్తాన్ని చిందించి సర్వజనుల కోసం. మరొకసారి ఆలోచన చేద్దాం. సర్వజనులారా ఆలకించండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి రమ్మంటాడంటే అందరి కోసం దేవుడు సిలువ రక్తం త్యాగం చేశాడు. ఏదో ఈ ఒక దేశం, ఒక మతం, ఒక ప్రాంతం, ఒక కులం, ఒక గ్రామం కాదు, లేదా ఒక తరం కాదు. భూమి గుడికి ఉన్నంత వరకు మరొక తండ్రి వచ్చి సిలువ త్యాగం చేయాల్సిన అవసరం లేదు. భూమి ఎంత వరకు అయితే ఉంటుందో అంతవరకు తండ్రి మనందరి కోసం రక్తాన్ని చిందించి మనల్ని కొన్నాడు. ఆయన రక్తాన్ని పణంగా పెట్టి మన కొన్నాడు. ఎవరిని మేము గొప్పవారిని, క్రైస్తవ బిడ్డలని, ఏసై దేవుని బిడ్డలు తక్కువ వారిని చేయటం కాదండి. తండ్రి బిడ్డలకి ఎలాగ ప్రేమ పూర్వకంగా చెప్తూ ఉందో తెలియనటువంటి బిడ్డలను అమ్మ ఇలా ఇలా అని తెలిసి తండ్రి ఎలా చెప్తాడో అలా ఒక ఆత్మీయ తల్లిగా, ఒక ఆత్మీయ దైవజీవులుగా చెప్తున్నాను. ఏసై తెలియని బిడ్డలందరికీ కూడా తెలిసిన బిడ్డలమే మేము ఎక్కువ ఆరాధింపబద్ధమై ఉన్నాము. తెలియని బిడ్డలు ఆరాధిస్తే దేవుని రాజ్యంలో ఉంటామండి. ఇక్కడ చూడండి, బంధువులుగా, మిత్రులుగా మనం ఏదైనా ఒక ఫంక్షన్కో, ప్రార్థనకో, దేనికైనా ఒక సందర్భాన్ని కలుసుకున్నామనుకో ఎంత ఆనందిస్తామో. నేనైతే మాత్రం చాలా సంతోషిస్తానండి. మా ఒక మాట, రెండు మాటలు మాట్లాడే అవకాశం ఉంటే 4 మాటలు మాట్లాడినా వాడిని కంటితో చూసే బంధువులందరినీ కూడా నాకు చాలా సంతోషం. ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు నాకు తెలియదు, కానీ నాకు అవసరం కూడా లేదు ఆ నమ్మకాలతో. కానీ నిజంగా ఎంతో ఆనందిస్తాను, ఎంతో సంతోషిస్తాను. అలాగనే మరి పరలోకంలో యుగయుగాలు తరతరాలు ఉంటే ఎంత ఆనందం అండి. భూమి మీద సంతోషిస్తాము, ఆనందిస్తాము. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత బంధువులమైన, గ్రామస్తులమైన కొందరమే దేవుని రాజ్యంలో ఉంది, కొందరమే నరకానికి పోతే ఆ రోజు మేము బాధపడతాం. అయ్యో ఈ బిడ్డలు వినలేకపోయారని. వినే బిడ్డలు కూడా అల్లాడి అయ్యో తెలుసుకోలేకపోయామంట అనుకుంటారు కదండి. అర్థం అవ్వడానికి ఈ మాటలు దేవుడు తెలియపరుస్తున్నాడు. తెలుసుకొని దేవుని స్తుతించి ఆరాధించాలని తెలియపరుస్తున్నాడు. 47వ కీర్తన గ్రంథము మనకు 4 వచనాలు చదవాలి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. ఆయన జనములను మనకు లోపరచును. అయితే దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, ఆయన ఎవరై ఉన్నారండి? సర్వ భూమికి మహారాజయ్యున్నాడు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. భయంకరుడు అంటే భయపడకండి, మనకేదో కీడు కలుగు చేసేవాడు కాదండి. ఆయన భయంకరుడు అంటే కలుగులుగా కానగానే పలికిన అంటే ఎవరి వల్ల సాధ్యమవుతుందండి? జీవులను కలుగులుగా కానీ పలికించాలా? చెట్లు మామూలుగా అర్థం అవడానికి మనకు బిడ్డలు ఏదైనా